వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికా వైట్ హౌస్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులకు తెగబడ్డాడు ఆగంతకుడు. సురక్షిత ప్రాంతానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను తరలించారు. పార్టీలతో ట్రంప్తో పాటుగా ఆయన సతీమణి మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్తో పాటు రక్షణ విదేశాంగ శాఖ మంత్రులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా సమావేశంలో ఉన్నట్టుండి ఒక వ్యక్తి కాల్పులు జరపడం మాత్రం కొంతవరకు కలకలం రేపింది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడికి అత్యంత శక్తివంతమైన మరి అత్యంత సురక్షితమైనటువంటి ప్రాంతంగా పరిగణించేటువంటి వైట్ హౌస్లో జరిగినటువంటి డిన్నర్లో ఈ కాల్పులు జరగడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నా. ఒక్కసారిగా ఈ విజువల్స్ మాత్రం ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ఏదైనా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నా, ఏదైనా సమావేశంలో పాల్గొన్నా అతనికి కావలసినటువంటి పూర్తి స్థాయి భద్రతను కల్పిస్తూనే ఉంటారు అమెరికాకు సంబంధించినటువంటి భద్రతా దళాలు. కానీ సాధారణంగా వైట్ హౌస్ ప్రాంతం అంటేనే అత్యంత కట్టుదిట్టంగా భద్రత ఉండేటువంటి ప్రాంతం. కానీ ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పులు జరగడం, అది కూడా అమెరికా అధ్యక్షుడితో పాటుగా ఉపాధ్యక్షుడు కూడా సమావేశంలో పాల్గొన్నటువంటి దాంట్లో. ఇది మాత్రం కొంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్తో పాటుగా ఇరాన్ మధ్య సాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల వేళ ఈ కాల్పుల ఘటన మాత్రం కలకలం రేపితే వెంటనే అధ్యక్షుడిని అక్కడి నుంచి కూడా సురక్షిత ప్రాంతానికి తరలించిన వైనం కనబడుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి. అమెరికాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి, అది కూడా అమెరికా అధ్యక్షుడు పార్టిసిపేట్ చేసినటువంటి ఒక సమావేశంలో. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఏదైతే నిన్న జరిగినటువంటి వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ లో అయితే కరెస్పాండెంట్ డిన్నర్ అనేది ఉంది. అక్కడ మీడియా మిత్రులతో అందరూ కూడా ఇటు క్యాబినెట్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం అధికారులందరితో కూడా ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ డిన్నర్ ఏర్పాటు సమయంలో ఇంకా మరి డిన్నర్ స్టార్ట్ చేసి కొన్ని సెకండ్ల ముందు ఒక గంతకుడు, ఒక తెలియని వ్యక్తి మరి కాల్పులు జరగడం ఒక్కసారిగా వైట్ హౌస్ ని అతలాకుతలం చేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే కాల్పుల శబ్దం వినబడగానే సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా డొనాల్డ్ ట్రంప్, అలాగే అతని భార్య మొలానియా ట్రంప్ ను కూడా, దాంతో పాటు వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ను వెంటనే వేదిక పై నుండి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించారు. వాళ్ళంతా ప్రస్తుతం క్షేమంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అదే దుండగుడు అయితే మరి కాలిఫోర్నియాకు చెందిన ఒక వ్యక్తిగా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. మొదట నిందితుడు చనిపోయాడని మరి వార్తలు వచ్చినాయి. కానీ ఆయన కొంత ఏదైతే భద్రతా బలగాలు ఉపయోగించినటువంటి దాడిలో మరి ఆయన కొంత బుల్లెట్ తగిలి గాయపడినట్టు తెలుస్తోంది. హాస్పిటల్కి పంపించారు, ఆయన చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. అయితే వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఈ ప్రధాన సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ లో ఈ మొత్తం మెటల్ డిటెక్ట్ వద్ద ఈ కాల్పులు జరిగాయని తెలుస్తుంది. అయితే లోపలికి ఎంట్రెన్స్ అయ్యే సమయంలో వాళ్ళందరూ చెక్ చేస్తా ఉన్నారు. చెక్ చేసే సమయంలో ఆయన దగ్గర 2-3 కంటే ఎక్కువ ఆయుధాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన మరి ఆయుధాలను ఉపయోగించి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అక్కడ ఇది మొత్తం కూడా బయటపడిన పరిస్థితి కనబడుతోంది. అయితే భద్రతా అధికారికి ఒకరికి కూడా మరి బుల్లెట్ తగిలినట్టు తెలుస్తోంది. అతనికి జాకెట్ ప్రూఫ్ బుల్లెట్ సంబంధించినటువంటి అది ఉండడంతో మరి పెను ప్రమాదం చెప్పింది. ఎవరికి కూడా పెద్దగా గాయాలు కాలేదు, అందరూ కూడా మరి సురక్షితంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఇంకా
అసలు అధికారికంగా కొన్ని ప్రకటనలు రావాల్సి ఉంది. కానీ సత్య కొంతవరకు అంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు భారీ స్థాయిలో కమ్ముకొని ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. కానీ తాజాగా అమెరికా అధ్యక్షుడిని హతమార్చేందుకే ఈ కాల్పులు జరిగాయా? ఈ అంశం మీద ఏదైనా వెల్లడించేటువంటి పరిస్థితులు ఉన్నాయా అమెరికా ప్రభుత్వ వర్గాలు? డెఫినెట్ గా సిరాజ్, ఇప్పటికీ ఇది రెండవసారి ట్రంప్ పైన అటాక్. అంతకుముందు కూడా ఒకసారి జరిగింది. 50లో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ట్రంప్ ని హతమార్చాలి అనేది మరి పెద్ద కుట్ర జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా నిందితుడు ఎవరైతే ఉన్నారో కాలిఫోర్నియాలోని టొరెంట్స్ కు సంబంధించిన వ్యక్తి కోల్ థోమస్ అలెన్ అనే వ్యక్తి అయితే తెలుస్తా ఉంది. సో మరి చూడాలి ఇతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి అనేది ఇంకా డీటెయిల్స్ అయితే రావాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు చాలా ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి వైట్ హౌస్ ఎందుకు అంత భద్రతా లోపంగా ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మీడియాలో కూడా కూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అసలు వైట్ హౌస్ అంటేనే భద్రతకు పెట్టింది పేరు. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత వైట్ హౌస్ లో నిజంగా ఇంత భద్రతా లోపం ఉంటదా అనేది ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా మరి ఉద్ధృతమవుతున్నటువంటి మాట. సో అందరూ కూడా అన్ని దేశాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ కు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటది. కానీ అప్పుడప్పుడు ఆగంతకులు వచ్చి మరి దాడి చేస్తా ఉంటారు. సో దీనికి భిన్నంగా అమెరికా ఉంటుంది. అమెరికా వైట్ హౌస్ దాదాపు దగ్గరలో వెళ్ళాలంటే కూడా చాలా భద్రత ఉంటుంది, స్పెషల్ నిఘా ఉంటుంది, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అగంతకుడు అంత లోపల దాకా వెళ్ళాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత పేలవమైనటువంటి భద్రత మరి వైట్ హౌస్ లో ఉంది అనేది స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఇది భద్రతా లోపం అనే చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు అమెరికా అలాగే ఇజ్రాయెల్ నిర్వహిస్తున్నటువంటి యుద్ధం, ఇరాన్ పైన యుద్ధం చేస్తుంది కాబట్టి సో దాని నుంచి ఏమైనా మరి ముప్పులు పొంచి ఉన్నాయా, లేదంటే ప్రపంచ దేశాల నుంచి మరి ఈ దీనికి సంబంధించి ఏమైనా ఇది పొంచి ఉందా, లేకపోతే ఖచ్చితంగా మరి అమెరికా వాళ్ళే కొంత కావాలని మరి ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళ దేశానికి చెందినటువంటి వాళ్ళే కొంతమంది నిరుత్సాహంతో ఇదవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏమైనా వాళ్ళకి సంబంధించి అక్కడ లోకల్ గా జరిగిన ఇష్యూ వల్ల మరి ట్రంప్ ను హతమార్చడానికి కుట్ర పన్నారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపైన అధికారికంగా మరికొన్ని గంటల్లో మరి ట్రంప్ ప్రెస్ మీట్ పెట్టి మరి దీనిపైన మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అది ఏదేమైనప్పటికీ ట్రంప్ పైన ఈ దాడి ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉలిక్కి పడేలా చేసింది. వైట్ హౌస్ ఎంత భద్రత లోపం ఎంత ఉంది అనేది ఖచ్చితంగా ఇది ఇక్కడ మనం గుర్తించవచ్చు. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద అమెరికా వైట్ హౌస్ లో కాల్పులు మాత్రం కలకలం రేపుతున్నాయి. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ లో కాల్పులకు తెగబడ్డాడు అగంతకుడు. సురక్షిత ప్రాంతానికి అధ్యక్షుడు ట్రంప్ ను తరలించారు. పార్టీలో ట్రంప్ తో పాటుగా ఆయన సతీమణి మెలానియాతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, అమెరికా రక్షణ విదేశాంగ శాఖ మంత్రులు పాల్గొన్నటువంటి అత్యున్నత కీలకమైనటువంటి భద్రతా దళాలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. అయితే ఆ సమావేశంలో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డ మాత్రం స్థానికంగా కలకలం రేపుతున్నప్పటికీను వైట్ హౌస్ యొక్క భద్రత పైన అనేక అనుమానాలు కూడా మొదలవుతున్న ప్రశ్నలు మనం చూస్తున్నాం. సో అధ్యక్షుడు పాల్గొన్నటువంటి ఒక సమావేశంలో, అది కూడా అమెరికా అధ్యక్షుడి నివాస ప్రాంతమైనటువంటి వైట్ హౌస్లో మాత్రం కాల్పులు ప్రపంచవ్యాప్తంగా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. మరి అమెరికా అధ్యక్షుడిని చంపడానికి మాత్రమే ఇలాంటి మాస్టర్ ప్లాన్తో అక్కడికి రావడం జరిగిందా, లేదా పూర్తి స్థాయిలో గన్ కల్చర్ అమెరికాలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా జరిగినటువంటి అంశమా? ఒక్కసారిగా అమెరికా అధ్యక్షుడితో పాటుగా అమెరికాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను కూడా ఆ ప్రాంతం నుంచి తరలించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఓవైపు యుద్ధ మేఘాలు భారీ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు పాల్గొన్నటువంటి ఒక సమావేశంలో ఈ కాల్పులు మాత్రం కలకలం రేపుతున్నాయి. Go to your right. Go to your right. Let's push out back there. Yeah.